దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు ఎంత హోరీహోరీగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. గడిచిన 25 ఏళ్లలో ఈ రేంజ్లో ఎన్నికల పోరు ఇదే మొదటిసారి. అధికార పక్షం, విపక్షం రెండూ ఎక్కడా తగ్గకుండా ఎన్నికల్లో గెలుపు కోసం తమ సర్వశక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకెత్తైతే 3 నియోజకవర్గాలు చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు. అందులో మొట్టమొదటి నియోజకవర్గం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం కాగా, రెండోది నారా లోకేష్ బరిలో ఉన్న మంగళగిరి, మూడోది చంద్రబాబుకు కంచుకోటగా అభివర్ణించే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ మూడింటి మీద ఏపీ అధికార పక్షం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి తన నినాదాన్ని ఆయన పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. సాధారణంగా ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల వేళలో మరోలా, ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇంకోలా వ్యవహరించడం మామూలే. ఇదంతా సరే, కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం భిన్నం. ప్రత్యర్థిని ఓడించడం, అది కూడా తన పూర్తి ఆధిక్యతను ప్రదర్శించేలా ఆయన వ్యూహం ఉంటుంది. ఇదే మైండ్ సెట్ ను తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రదర్శిస్తున్నారు. వైనాట్ 175 అన్న నినాదానికి తగ్గట్లు ప్లానింగ్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అందరి చూపు ఉన్న నియోజకవర్గాల్లో మొదట పిఠాపురం మీదే ఉంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలైన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదే సమయంలో పవన్ ను ఓడించడం ద్వారా తమ ఆధిక్యతను చాటి చెప్పాలని అధికార వైసీపీ తపిస్తోంది. రెండో ఖరీదైన నియోజకవర్గం మంగళగిరి స్థానంలోనూ ఇదే పరిస్థితి. విపక్ష నేత కుమారుడు కమ్ మాజీ మంత్రిగా వ్యవహరించిన నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆ స్థానంలో విజయం సాధించడం ద్వారా విపక్ష నేతలు చేస్తున్న వాదనలో వస్తలేదని, వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదన్న సందేహాన్ని మంగళగిరి విజయం ద్వారా స్పష్టం చేయాలని అధికార వైసీపీ భావిస్తోంది. చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో మెజారిటీని తగ్గించడం ద్వారా తమ సత్తా చాటాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిచేలా చేయటం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి షాకే ఇవ్వటం ద్వారా తన సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించాలని ఆసక్తిగా ఉన్నారు. ఇలా ఈ రేంజ్ లో పోటీ బలంగా ఉంది. ఇక ఈ 3 స్థానాలకు 3 ప్రత్యేకమైన కారణాలున్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు కోసం పార్టీలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. తమ ప్రత్యర్థుల ఎత్తుగడలకు చిత్తు కాకుండా ఉండేందుకు ఖర్చుకు వెనకాడటం లేదంటున్నారు. ఈ 3 స్థానాల్లో ఓటుకు కనిష్టంగా 2000, గరిష్టంగా 4000 వరకు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయని కొందరు చెప్తున్నారు. దీంతో ఈ 3 నియోజకవర్గాలలోని ఓటర్లకు నోట్ల పండుగగా మారిందంటున్నారు. చివరికి ఎలాంటి ఫలితం రానుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.